మా ఇంట్లో ఇవాళ టమాటా రసం చేస్తున్నానండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకోండి ఇంట్లో. ఇప్పుడు 4 టమాటాలు తీసుకున్నానండి. దీంట్లో కొంచెం చిన్న సైజు అంత నిమ్మకాయ తీసుకున్నాను, చింతపండు తీసుకున్నానండి. కొంచెం మెత్తగా పిసుక్కోవాలండి. ఇట్లా చేత్తో మనం పిసుక్కుంటే ఇది మెత్తగా అయ్యిద్ది. చూడండి ఇలా వచ్చింది. దీంట్లో మనం ఇప్పుడు 2 గ్లాసులు నీళ్ళు పోసుకుందామండి. నీళ్ళు పోసుకున్నానండి. చిటికెడు పసుపు, అర స్పూన్ కారం, రుచికి తగ్గ సాల్ట్, ఇందాక కారం వేసుకున్నాం కదా, దాని తగ్గ కొంచెం 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి, లేకపోతే కారం ఎక్కువైపోద్ది. 1 స్పూన్ పంచదార వేసుకుందామండి. ఇది పొయ్యి మీద పెట్టి బాగా మరగపెట్టుకుందాం. ఇదిగోండి పొయ్యి మీద పెట్టా, దీన్ని బాగా మరగపెట్టుకుందాం. ఇదిగో చూడండి ఎట్లా మరుగుతుందో, బాగా మరుగుతుంది. ఇంకా కొంచెం ఇంకొక 5 నిమిషాల పాటు మరగనిద్దాం. మరిగిందండి. 2 గ్లాసులు నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదా, గ్లాసున్నరకు వచ్చేసింది. ఇప్పుడు మరిగిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టేసుకుందాం. తాలింపుకి ఏం కావాలో మీకు చూపిస్తున్నాను చూడండి. పెట్టేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నానండి. దీంట్లో అర స్పూన్ మెంతులు, టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి వేసి చూడండి. 1 స్పూను ధనియాలు, స్పూను ఆవాలు, జీలకర్ర, పెచ్చగా నల్లగొట్టిన ఎల్లుల్లి రేకులు, ఉల్లిపాయలు 1 ముక్క, బాగా ఎర్రగా రావాలండి. ఎర్రగా వచ్చినాక ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం. ఎండుమిరపకాయలు 3 వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు. తాలింపు బాగా వేగిందండి. దీంట్లో మనం ఇప్పుడు రసం పోసేసుకుందాం. ఇదిగోండి రసం దీంట్లో పోసేస్తున్నాం. రసం రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అయిపోయిందండి. ఇంతే. మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటామండి. మీకు కూడా నచ్చితే చేసుకోండి. మీరు ఎలా చేస్తారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.